నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పిలుపు. దాతల ఆశయాలకు అనుగుణంగా కాకుమాను శంకరుని సత్రాన్ని నిర్వాహకులు కొనసాగించడం అభినందనీయమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయలు సంక్షేమ కింద అందించామన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శూన్యమన్న మాజీ మంత్రి ఆలపాటి రాయం ప్రసాద్. పద్నాలుగవ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన 2K రన్ కార్యక్రమాన్ని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. 14వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2K రన్ను బుధవారం తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. పురపాలక సంఘ కార్యాలయం నుండి ముత్తుశెట్టి పాలెం వరకు జరిగిన 2K రన్ కార్యక్రమంలో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ దేశ పౌరులందరూ ఓటు హక్కు పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటర్ యొక్క బాధ్యతను పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్ జాగృతానికి ఈ దేశం మరియు స్టేట్ భవిష్యత్తు కోసం ఓటు వేయడం మన బాధ్యత. This is the only lesson that these children wanted to stress. So on behalf of these children in the entire administration of Tenali division, I request all of you to come and vote as and when the dates are announced. Thank you. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ ఎం జశ్వంతరావు, తహసీల్దార్ కొడాలి రవిబాబు మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకొని ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుబ్బారావు, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, కొలిపర తహసీల్దార్ జి నాంచారయ్య, పలువురు అధికారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. జనాలు రేపొద్దున మన ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్ అందరూ రాబోయే ఎలక్షన్స్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అలాగే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా అవేర్నెస్ కార్యక్రమాలు, ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి మ్యాక్సిమం తప్పులు లేకుండా ఓటర్ సిస్టమ్ తయారు చేశారు. కాబట్టి దయచేసి ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ డే నాడు అందరూ కూడా మరి మీ ఓటు హక్కును వినియోగించుకుని % పెంచాల్సిందిగా కోరుకుంటున్నాం. నేషనల్ ఓటర్స్ డే రోజు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా న్యూ ఓటర్స్ని సన్మానించడము, ఫెసిలిటీస్ 80 అంటే సీనియర్ సిటిజన్ సన్మానించడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక పండగ వాతావరణంలో ఈ పబ్లిక్లోకి అవేర్నెస్ చేసేదానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. ఎంతో ఘనచరిత్ర కలిగిన తెనాలి పట్టణంలో కాకుమాను శంకరుని సత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. బుధవారం తెనాలి బోస్ రోడ్లోని సత్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన బిల్డింగ్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తెనాలి ప్రాంతానికి అనేక పనుల మీద వచ్చే వారికి ఉచిత బస సౌకర్యం ఏర్పాటు చేసిన సత్రం నిర్వాహకులు స్ఫూర్తి ఎనలేదని అన్నారు. వారి వంశస్థులు, దేవాదాయ శాఖ అధికారులు సత్రంను ఆధునీకరించే చర్యల్లో భాగంగా నూతన బిల్డింగ్ను ఏర్పాటు చేయడం ఉదాహరణని అన్నారు. సత్రం అభివృద్ధికి తాను ఎప్పుడూ సహకరిస్తానని పేర్కొన్నారు. ఎంతోమంది పెద్దలు ఈ ఆస్తిని నిలపటం కోసం, ఈ ప్రాంతంలో ఇంత గొప్ప ఆస్తి అన్యాక్రాంతం కాకుండా దాత యొక్క ఆ దాతృత్వాన్ని నిలబడాలన్న ఉద్దేశంతో బిల్డింగ్ కట్టాలని చెప్పి నేను శాసనసభ్యుడిగా ఈ బిల్డింగ్ని నిర్మించేదానికోసం ఏ రకంగా మనం సహకరించాలో ప్రభుత్వం నుంచి ఆ రకంగా సహకరించి ఈరోజు శాశ్వత బిల్డింగ్ని, అధునాతన బిల్డింగ్ని ఈ ప్రాంతంలో ఎవరైతే దాత కోరుకున్నట్టు ఓ సత్రం పేదవాడికి తెనాలి పట్టణంలో అవసరాల కోసం వచ్చిన ఆ వ్యక్తులకి ఓ సత్రం అందుబాటులో ఈరోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధునికంగా దీన్ని మోడర్నైజ్ చేసి సుమారు ₹1 కోట్లతో ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవటం
చాలా సంతోషపడతా ఉన్నాను. అలాగే దీని ఎదురున్న కాంప్లెక్స్ని కూడా రాబోయే రోజుల్లో శంకుస్థాపన చేసి దాన్ని కూడా బిల్డింగ్గా నిర్మించి దాని ఇనాగరేషన్ కూడా శాసనసభ్యుడిగా అన్నాబోయి శివకుమారే ఓపెనింగ్ కూడా చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కార్యక్రమంలో సత్రం ఫౌండర్ ట్రస్టీ సభ్యులు కాకుమాన్ శరత్, ఈవో పానకాలరావు, పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 1898లో మా తాతగారు శంకుడు గారు ఈ సత్రం అనేది నిర్మించారు. ఆ తర్వాత మా నాన్నగారు 1966లో శంకుస్థాపన స్టోన్ వేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు. దాదాపు 58 ఇయర్స్ అయింది. నా జనరేషన్లో 2024లో ఎమ్మెల్యే గారు సహకారాలతో నేను ఈ బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ చేశాను. రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం శూన్యమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాడి రాజప్రసాద్ విమర్శించారు. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాడి రాజప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర బుధవారం కొలిపర మండలం హనుమాన్పాలెం గ్రామం నుండి ప్రారంభమై దౌలూరుపాలెం, కొత్తబొమ్మవానిపాలెం, కొలిపర గ్రామం వరకు కొనసాగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు నజీర్ అహ్మద్ ఆలపాడి రాజప్రసాద్ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. మాజీ మంత్రి ఆలపాడి రాజప్రసాద్ ప్రజలతో మమేకమవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనగా ప్రజలు, మహిళలు ఆలపాడి రాజప్రసాద్కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో పలుచోట్ల ఆయన పార్టీ పతాకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాడి రాజప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసపూరిత మాటలతో మోసం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సంసిద్ధమవుతున్నారని అన్నారు. అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయపరిచి సమగ్రతాభివృద్ధిని సాధించేలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షరమాలలో కాకుండా అభివృద్ధి వైపుకు పయనించేలాగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడేలాగా ప్రయత్నించాలనేదే ఈనాడు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. అందుకనే ఈనాడు ఓటు చెల్లకూడదు, ఎందుకంటే ఈ నిరంకుశత్వ పాలన మళ్ళా కనపడకూడదు అంటే ఈ రోజున అందుకనే ఓ పవిత్రమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరమైనటువంటి పొత్తు జనసేన అదేవిధంగా తెలుగుదేశం పొత్తు ఏర్పడింది. వీళ్ళిద్దరు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని, అన్ని వర్గాల్ని, అన్ని ప్రాంతాలని మనకు ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు అవసరమో ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలరనే నమ్మకంతో ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్ళడానికి జరుగుతున్న ఈ పాదయాత్రకి ఈ ప్రజాయాత్రలో పాల్గొనడానికి వచ్చినటువంటి పెద్దలు మరి ఈస్ట్ ఇన్ఛార్జి నజీర్ గారికి వారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ ఇరు గ్రామాలు అదేవిధంగా నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావలాంటిదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆలపాడి రాజప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్రలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భీమవరపు చినకోటిరెడ్డి, నాయకులు వంగ సామిరెడ్డి, కంచెల అమృతరాజు, ఏ వీరారెడ్డి, గుదిబండి గోవర్ధన్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయేటువంటి తరాలకు ఒక మంచి నాయకుడిగా ఆయన ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు మమ్మల్ని అందరినీ కూడా ఒక దిక్సూచిగా ముందుకు సాగించడానికి ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి నాయకులు తప్పకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలి నియోజకవర్గ అభివృద్ధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ద్వారానే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి పూర్తిగా ఆశీర్వదించి రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నుముకగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అవసరం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో మమేకమవుతూ బాబు గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఈ ప్రయాణం ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలి పట్టణంలోని శానిటేషన్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణతో తాము ముందుకు సాగుతున్నామని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబేన్ రాధిక తెలిపారు.
తెనాలి పట్టణంలోని 22వ వార్డులో జరుగుతున్న శానిటేషన్ పనులను బుధవారం పరిశీలించారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం తెనాలి మారిస్పేటలోని 22వ వార్డు పర్యటించారు. మురుగు కాలువలోని సిల్టు తొలగించే పనులను పరిశీలించి సిబ్బంది పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుగు కాలువలో వ్యర్థాలు వేయడం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు. వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాలువలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు చెట్లు ఒకసారి చూడండి ఏ విధంగా పెరిగినాయో. ఒక అడవి ఎలా ఉండిద్ది అలా ఉంది. దాన్ని జేసీబీ పెట్టి ఈ రోజున మేము దాన్ని తొలగిస్తూ జరుగుతుంది. ప్రజలు కూడా మా దృష్టి తీసుకొస్తాం, పాములు పురుగులు వస్తున్నాయండి అది చూడమంటే దాని మీద వెంటనే స్పందించి మా జేబీతో శుభ్రం చేయటం జరిగింది. అలానే మీరు పబ్లిక్ చెప్పేది ఏంటంటే మీరు మా వంతు కృషి మేము శానిటేషన్ మీద చేస్తున్నాం, మీ వంతుగా ఇలాంటి వ్యర్థాన్ని కాలువలో వేయకుండా చూస్తారని. కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ దుబాయ్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిబోయిన రమేష్, పలువురు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చైర్పర్సన్ మేడం గారు చేసినందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోడ్ల మీద ఈ కాలువలు శానిటేషన్ మీద శ్రద్ధగా చూసి ప్రతి వార్డులో తిరుగుతూ చేసినందుకు చైర్పర్సన్ మేడంగా అభినందిస్తూ ఈ వార్డు ప్రజలకు కూడా ఒకటే గమనిస్తున్నాం, ఇళ్లల్లో చెత్త కాలువలు లేకుండా ఇంటికి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వస్తున్నారు. డస్ట్బిన్లు పెట్టి శుభ్రంగా పెట్టుకుంటే మన వార్డు శుభ్రంగా ఉన్నది. ఇంట్లో వాళ్ళకు కూడా ఎటువంటి హానికరం రాకుండా జరాలు పిల్లల గారాలు రాకుండా ఉండిద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయలను సంక్షేమం కింద లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అన్నారు. బుధవారం తెనాలి మండలం జగడగుంటపాలెంలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్లో చేనేత కార్మికులకు మంజూరైన సబ్సిడీ సోలార్ లైటింగ్ కిట్లను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ చేతి వృత్తిదారులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని అన్నారు. అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం తాను పాటుపడుతున్నానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 26,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఎలక్షన్స్ ముందు ప్రజలకి పిచ్చి మాటలు చెప్పడం, ఎలక్షన్స్ అయిపోయినాక ఏదో ఒకటి అర్థం లేదు. మరి ఈ ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు? పెన్షన్ అప్పుడు 2,000 ఉంటే ఆ 2,000 3,000 వరకు పెంచుకుంటూ పోతాను. చేసామా లేదా? 2,000 నుంచి 250 చేసాం, 2,250 నుంచి 2,500 చేసాం, 2,500 నుంచి 2,750 చేసాం, 2,750 నుంచి 3,000 చేసాం. 40 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కా చెల్లికి, 60 సంవత్సరాల లోపు ఉన్న అక్కా చెల్లికి వైఎస్ఆర్ చేతి 18,750 వేస్తామని చెప్పాం. అందరూ నవ్వారు. దీన్ని 45 వెళ్తారా ఆయన? ఈరోజు చేసి చూపించాం. 46 సంవత్సరాలు నిండిన అక్కా చెల్లికి 60 సంవత్సరాల్లో వైఎస్ఆర్ చేతి. పిల్లలకి అమ్మ ఒడి వేస్తాం, చేసి చూపించాం. చేసి మాట్లాడుతుంది. 100 కుటుంబాలకు సంక్షేమం వచ్చి ఎవడో ఒక కుటుంబంకి రాకపోతే ఏదో కారణం పోతే రాపోవచ్చు, అది కాదు పాయింట్. 99 కుటుంబాలకు ఎట్టొచ్చింది? అది ఆలోచించమంటాం. అది మనం ఎంచుకున్న ప్రభుత్వం, మన ఓటేసిన ప్రభుత్వం చెప్పిన సంక్షేమాన్ని కరెక్ట్గా చేశాను. అదే నేను చూస్తున్నా మీ శాసనసభ్యుడిగా. మీరు ఏ ప్రేమతో నమ్మకంతో మాకు ఓటేశారో అంతే ప్రేమతో అంతే అభిమానంతో సంక్షేమాన్ని కూడా ఎక్కడా కూడా వివక్ష లేకుండా 5 పైసలు లంచం లేకుండా మీ అందరికీ ఇంటికి తీసుకొచ్చేలా సంక్షేమాన్ని చేశాము. కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్డీడీవీ వనిజ, విశ్వనాథం భీమయ్య, గ్రామ సర్పంచ్ కుంభం బాలాజీ, మాజీ ఎంపీపీ చెనుబోయిన శ్రీనివాసరావు, ఎంపీడీసీ సభ్యులు కాజా భద్రావతి బాలాజీ, బూదెల దుర్గాప్రసాద్, వి కృష్ణారెడ్డి, కొడాలి క్రాంతి, గోలి లక్ష్మీనారాయణ, బట్టు నాగేశ్వరరావు, బట్టు దుర్గారావు, క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఏ భరత్ కుమార్, కె పావని, డిజైనర్ శ్రావణి, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యే గారి కృషితో
ఇక్కడ చేనేత పింఛన్లు ఎంతమందికి వచ్చాయి? సుమారుగా చాలా మందికి చేనేత పింఛన్లు ఇప్పించగలిగాం. అలాగే వర్క్ షెడ్లు, మనిషికి 1,20,000 రూపాయల వర్క్ షెడ్ దాదాపుగా 20 మందికి శాంక్షన్ అయింది. ఆల్రెడీ 10 మందికి వచ్చేసి 10 మంది షెడ్లు కూడా కట్టేసుకున్నారు కూడా. ఈ ఎంత కార్యక్రమంలో మీరు ఎవరి దగ్గరికి తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి గతంలో లాగా విసిగిపోయే ఇది లేకుండా నేరుగా మన ఇంటికి వచ్చి మన గ్రివెన్స్ తీసుకొని మన అప్లికేషన్ తీసుకొని నేరుగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఇది క్లస్టర్కి సంబంధించి అలా కాకుండా ఇలా మన జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి జగన్ గారి ప్రభుత్వానికి ముందు ప్రభుత్వం తర్వాత ఈరోజు ప్రభుత్వానికి ముందు మన నేత కార్మికుల యొక్క అవస్థలు మన కళ్ళ ముందు, మనం ఇక్కడే 30 సంవత్సరాల నుంచి పుట్టాం పెరిగాం, ఇక్కడే మగ్గాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అనేది మన కళ్ళారా చూసాం. మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరిటాలకు ఘన్యవాదాలర్పించారు. బుధవారం తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల రవి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన్యవాదాలర్పించారు. అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబ హరిప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలిచి వారి అభివృద్ధి కృషి చేసిన గొప్ప నాయకుడు పరిటాల రవీంద్రను కొనియాడారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. ఆయన అడుగుజాడల్లో కుటుంబ సభ్యులు నడుస్తూ యువతకు ముందుకు తీసుకెళ్తాం అభినందనీయమని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో అండగా నిలిచిన మహనీయుడు స్వర్గీయ పరిటాల రవీంద్ర అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బి అరుణ, దివ్యానిత, నాయకులు నిమ్మకాయల రమ్య, కామేశ్వరి, మీనాకుమారి, శ్యామ్, గిరి, సుధాకర్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, మునిపల్లి దుర్గా, డాక్టర్ వేమూరి శాసగిరిరావు, జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్, హేమ, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు ఎంతో దీనమైన పరిస్థితుల్లో ఉంటే వారందరూ కూడా సామూహిక వివాహాలు చేస్తూ ఆ ఏరియా అంతా కూడా రాయలసీమలో సామూహిక వివాహాలు చేస్తూ ఎంతోమంది బడుగు బలహీన వర్గాలను ఆదుకొని వాళ్ళందరూ కూడా దేవుడిలాగా కొనియాడాడని చెప్పని తెలియజేస్తూ ఆ రోజున ఆయన సేవా కార్యక్రమాలు ఈ రోజున పరిటాల సునీత గారు కానివ్వండి, పరిటాల శ్రీరామ్ గారు కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏవేవైతే చేసి చనిపోయారో అవన్నీ కూడా వీళ్ళు ఓ పక్కన సునీత గారు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ కానివ్వండి, వాళ్ళంతా కొనసాగిస్తూ ఆయన పేరు నిలబెట్టే కార్యక్రమంలో రాయలసీమ అంతా కూడా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన వదిలేసినవి అన్నీ కూడా వాళ్ళు పట్టుకొని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి భగవంతుడు ఆశీర్వదించి వాళ్ళకి బలంగా ఉండి వాళ్ళ నాన్నగారు చేసిన కార్యక్రమాలనే వీళ్ళు కొనసాగించి చేసే విధంగా వాళ్ళకి బలాన్ని ఇవ్వాలని చెప్పిన భగవంతుడిని కోరుకుంటూ ఈ రోజున ఆయన్ని మనం అంతా కూడా తలుచుకుంటున్నామంటే రాయలసీమ అంతానే కాకుండా ఈ రాష్ట్రం అంతా కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు మోగిపోయినాయి. ఆయన అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన చేసిన సహాయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఆయన నివాళులు ఇవాళ గొప్పగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మనం ఆయన చేసిన పనుల్లో ఎంతో కొంత మనం ఆయనకి అనుగుణంగా పేద ప్రజలకు సహాయం చేయగలిగితేనే ఆయనకు నిజమైన నివాళులు అర్పించగలిగిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తెనాలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కీర్తిశేషులు గడవత్తి సుబ్బయ్య పెద్ద కర్మ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తెనాలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కీర్తిశేషులు గడవత్తి సుబ్బయ్య పెద్ద కర్మ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని నివాళులు అర్పించారు. బుధవారం స్వర్గీయ గడవత్తి సుబ్బయ్య నివాసానికి విచ్చేసిన ఎమ్మెల్యే శివకుమార్ సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వర్గీయ గడవత్తి సుబ్బయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అంజలి ఘటించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు, బూరల దుర్గా తదితరులు ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వర్గీయ సుబ్బయ్య స్వగృహానికి వెళ్లి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వర్గీయ గడవత్తి సుబ్బయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి ఆలపాటి వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ ఖుద్దూస్, కనకరాంబాబు తదితరులు ఉన్నారు. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. జాతీయ బాలికా దినోత్సవపు ముఖ్య ఉద్దేశాలను తెలియజేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి వారు ప్రచురించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ డాక్టర్ పావని ప్రియాంక, ట్రెజరర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్లు మాట్లాడుతూ బాలుడు, బాలిక అనే తారతమ్యం లేకుండా ఇద్దరిని కుటుంబంలోనూ సమాజంలోనూ సమానంగా చూడాలన్నదే జాతీయ
బాలికా దినోత్సవ ముఖ్య ఉద్దేశమని అన్నారు. నేడు స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తూ తమ సత్తాని చాటుతున్నారని అన్నారు. స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. నేడు అనేక మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. బాలికలపై జరుగుతున్న దాడులను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. స్త్రీ హక్కులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కాలరాయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీ పురుష తారతమ్యం లేని సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, స్త్రీలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ జనవరి 24న నేషనల్ గర్ల్ చైల్డ్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆడపిల్ల చదువులకు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి అంతా మనం ఎంకరేజ్ చేస్తున్నాము. ఇదివరకు ఆడపిల్ల పుట్టగానే అయ్యో ఆడపిల్ల అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మన సమాజంలో ఆడపిల్లకి చదువుకి, ఆడపిల్ల ప్రతి రంగంలో కూడా, చదువులోను, విద్యారంగంలోను, ఉపాధి రంగంలో కూడా, ఐటీ రంగంలో కూడా చాలా చక్కగా చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ రాణిస్తున్నారు. బాలికల ప్రాముఖ్యత సమాజంలో చాలా వరకు మనం చూస్తున్నాము. చాలా చోట్ల ఇప్పుడు పోక్సో యాక్ట్ కూడా వచ్చింది. పిల్లల యొక్క సెక్షువల్ హెరాస్మెంట్ నుంచి రక్షణ కోసం ఈ కొత్త యాక్ట్స్ వచ్చాయి. ఈ యాక్ట్స్ మూలన చాలా వరకు పిల్లలకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఈ యాక్ట్స్ మూలన సమాజంలో ఒక భయం, ఆడపిల్ల జోలికి వెళ్తే మనకి చాలా ఎక్కువగా దారుణంగా శిక్షలు పడతాయి అనేది ఎక్కువ మంది భయపడుతూ క్రైమ్ రేట్ తగ్గిపోవడానికి అదొక కారణం అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఒక్క ఆడపిల్లని మీరు కాపాడితే, ఆరోగ్యంగా హెల్దీగా చేయగలిగితే ఆ కుటుంబం మొత్తం హెల్దీగా ఉంటుంది. ఐఎంఏ తెనాలి వాళ్ళు రిలీజ్ చేసిన ఈ పాంప్లెట్లో మనం డాక్టర్స్ అందరికీ మరియు సభ్య సమాజానికి అందరికీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ హెల్త్ డే, ఈ నేషనల్ హెల్త్ డే ఎందుకు ఏర్పడింది, ఈరోజు మనం ఏం ప్రాముఖ్య విషయాలు తెలుసుకోవాలి, సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావడానికి మనం తోడ్పడాలి అనేది క్లియర్గా మగ పురుషులకి తీసిపోకుండా ఉండాలి, వాళ్ళకి ఈక్వాలిటీ ఆఫ్ రైట్, వాళ్ళ ఈ సమానత్వం నిరూపించాలి, వాళ్ళకి తెలియపరచాలనే ఉద్దేశం. దాంతోపాటు వాళ్ళు హెల్త్ అండ్ ఇష్యూస్ కూడా మగవాడితో పాటు ఏమాత్రం స్ట్రెంత్, ఈక్వాలిటీ తీసుకోకుండా గుర్తు చేయటం, వాళ్ళు జరుగుతున్న అఘాయిత్యాల మీద, ఆడవాళ్ళ మీద రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, దేశం మొత్తం ఫేస్ చేస్తున్నారు. సో అవన్నీ మొత్తం దేశం చాలా యాక్ట్స్ తీసుకొచ్చింది చట్టపరంగా. అవన్నీ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, వాళ్ళలో ధైర్యం నింపుతూ, వాళ్ళకి ప్రతిరోజు ఫేస్ చేసేట్టు. మహిళా సాధికారతను బాధ్యతగా భావించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. మహిళా సాధికారతను బాధ్యతగా భావించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలన సాగించారని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శివకుమార్ ప్రారంభించి పురపాలక సంఘ పరిధిలోని 1498 స్వయం సహాయక సంఘ సభ్యులకు 11,96,00,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహిళలకు పెద్దపీట వేస్తూ వారిని అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. మహిళాభివృద్ధికి, సంక్షేమానికి వైసీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరు మీద ఇస్తూ వారికి సమాజంలో ఆర్థిక గౌరవాన్ని కలుగజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు. మహిళల ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని, రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక, కమిషనర్ జస్వంత్ రావులు పురపాలక సంఘ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దుబాయ్ బాబు, గొడవత్తి సాయి హరేరాం, నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు, ముక్తేశ్వరరావు, చుండూరు సాయి, టెక్స్ బాల తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కాడు. ఏడ మేము పంచాం, తీసుకుందాం మీరు, ఇచ్చింది ఆయన, పంచింది నేను, తీసుకుందాం మీరు. దీంతో ఏంటి అబద్ధం? మేము వేయకుండా వేసామని చెబుతున్నామా? అయ్యా ఎమ్మెల్యే గారు, నువ్వు చెప్పిన దాంట్లో మాకు ఏడపడ్డాయి, దా చెప్పు, తప్పే ఉంది. గత ప్రభుత్వం మేము ఎవరిని విమర్శించట్లా, నా డ్యూటీ అది కాదు, నా పని అది కాదు. నన్ను గెలిపించింది ఎవరినో తిట్టడానికి, ఎవరినో ఇంకోటి చేయటానికి కాదు. నన్ను గెలిపించింది ఈ ప్రభుత్వం ద్వారా మీరు చేస్తా అన్నది చేయండి రా అని. మీరు ఏ నమ్మకంతో అయితే ఓటేసి గెలిపించారో
ఆ నమ్మకంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర సంక్షేమంలో 1800 కోట్ల రూపాయలని తెనాలి నియోజకవర్గ ప్రజల అకౌంట్లో డబ్బులు వేసిన శాసనసభ్యుడిని మీ శాసనసభ్యుడు అన్నదాని శివకుమార్. ముఖ్యమంత్రి నొక్కటం తప్పక ఏం చేస్తున్నాడు అంటే, ఏంది ఇది మొత్తం పట్టణైంది నొక్కటానికి, నొక్కితే డబ్బులు పడాలని ఈ అకౌంట్లో, నొక్కితే డబ్బు ఈ అకౌంట్లో పడాలా. మాట్లా ఒక్క మీ డొక్క సంఘాలకే 25,000 కోట్ల రూపాయలు వేసిన ముఖ్యమంత్రి వేసిన ప్రభుత్వం. మీరు మీ గ్రూపుల ద్వారా ఎంతో కొంత వాటిని పొదుపు సంఘాల ద్వారా రకరకాలుగా చేసుకొని 10 రూపాయలు సంపాదించి, తద్వారా మీ పిల్లలు, తద్వారా మీ కుటుంబం, తద్వారా 10 రూపాయలని చూడగలగటం, తద్వారా మీ పిల్లలకి ఏదో ఒక ఉపయోగపడే విధంగా చేసుకోగలుగుతున్నారు. నేను చిన్నప్పుడు మా అమ్మ పోగుల డబ్బాలో డబ్బు పెట్టి, ఈ తిరగమాతల డబ్బా ఉంటుంది కదా, 6 డబ్బాలు ఉండి ఒకటి ఉంటుంది స్టీల్ది, దాంట్లో పెట్టి, అది ఎప్పుడు గుర్తుకొచ్చేదో తెలుసా నాకు, నా జేబులో డబ్బులు లేనప్పుడు నాకు అప్పుడు సిగరెట్ అలవాటు ఉండేది. సిగరెట్ తాగడానికి డబ్బులు ఏడ దొరకకపోతే ఆ డబ్బా తీసేవాడిని, తీస్తే దాంట్లో డబ్బులు ఉండే 2 రూపాయలు తీసేవాడిని. నాకు ఇప్పుడు సిగరెట్ అలవాట్లేదు, మానేసి. చేయుతం తీసుకొచ్చింది, ఏ రకంగా పెన్షన్ తీసుకొచ్చింది, ఏ రకంగా ఆసరాన్ని తీసుకొచ్చింది, ఏ రకంగా ఇళ్ల స్థలానికి ఓనర్ను చేసింది, ఇవన్నీ ఆ మహిళ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని ఉపయోగించుకొని మహిళలు ముందుకి ఈరోజు కుటుంబంలో మొగుడు తీసుకొచ్చే సంపాదనకి మీ సంపాదన వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఉపయోగపడుతుంది. వైఎస్ఆర్ ఆసరా అనేది ఈ రోజున 4 విడుదలగా వేయటం జరిగింది. ప్రతి అక్క చెల్లెమ్మ నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లోకి వేశారంటే ఒక్క మన ముఖ్యమంత్రి గారికే చెల్లిందని చెప్పవచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమం అనేది మీ ఇంటి ముందుకే ఈ రోజున ఆయన పాలనలో మీ ఇంటికే తెచ్చి ఇస్తున్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లిందని చెప్పవచ్చు. అలానే విడుదల వారీగా మొత్తం మీ అకౌంట్లో చేరింది 47,87 లక్షల రూపాయలని ఇవ్వటం జరిగింది. అదే ఈ సంవత్సరం 4వ విడతగా 11,97 లక్షలని మీ అకౌంట్లో వేశారు. అలానే మన జగనన్నని మళ్ళీ మనం గెలిపించుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మరి మీ విషయాలన్నీ ఆయన నోటీస్కి వెళ్ళినప్పుడు 11/4/2019 నాటికి మీరు ఎంతైతే ఎలిజిబిలిటీ ఉండి బాకీ ఉన్నారో ఆ బాకీ మొత్తం నేనే తీరుస్తాను అని ఆయన హామీ ఇచ్చిన మీదట ఇది 4వ విడత మనం ఇదే మా కళాక్షేత్రంలో మనం మీటింగ్ ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. పట్టణ పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. బుధవారం పురపాలక సంఘంలోని 8, 9 డివిజన్లలోని పారిశుద్ధ్య కార్మికులకు కొబ్బరి నూనె, సబ్బులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ సుందరీకరణకు చేసే చర్యల్లో పారిశుద్ధ్య కార్మికులదే ప్రధాన పాత్రని పేర్కొన్నారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని వారు చేస్తున్న పనులను అభినందించారు. పారిశుద్ధ్య కార్మికులకు వారి ఆరోగ్య రక్షణకై కొబ్బరి నూనె, సబ్బులను అందజేయటం జరుగుతుందన్నారు. ఈ కొబ్బరి నూనె, ఈ సోపులు అనేది వర్కర్స్ ఇవ్వడానికి చాలా ఆనందంగా ఉంది. హెల్త్ ఆఫీసర్ గారు అన్నట్టు లూజుగా కాకుండా ఈ బాటిల్లో మీకు ఉపయోగపడేలాగా ఇస్తున్నందుకు ఆయన ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇచ్చిన వాటిని బాగా సద్వినియోగం చేసుకోవాలని మేము కలిసి మన తెనాలి పట్టణాన్ని డెవలప్ చేద్దామని ఏదైనా సమస్య ఉంటే నా దృష్టి తీసిరండి, నేను పరిష్కరిస్తాను. అలానే మన అందరం కలిసి కట్టుగా ఉండి ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం వెలుగుదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం కూడాను మనము సబ్బులు, నూనెలు అవన్నీ ఇస్తున్నాము. వాటన్నిటిని కూడాను సక్రమంగా వాడుకోండి, దాన్ని వృధా చేయొద్దు. ఇంతకుముందు మీకు లూజ్గా ఇచ్చేవాళ్ళు, నేను వచ్చిన తర్వాత నేను
అలా అంటే కల్తీ అవుతుంది ఏదన్నా కానీ ఒకసారి మూత తీసిన తర్వాత డస్ట్ పడి స్మెల్ వస్తుందని కంప్లైంట్ వచ్చింది. అందుకని చెప్పేసి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకు ప్యాక్డ్ కావాలని చెప్పేసి నేను అడగటం జరిగింది. దాని ప్రకారమే ఇట్లా మీకు సపరేట్గా సింగిల్గా ఎవరి వాళ్ళకి ప్యాక్డ్ మంచి కంపెనీ నుంచి కూడా వస్తున్నాయి. 2000 రూపాయలు విలువ చేసేది గవర్నమెంట్ ద్వారా మీకు అందరికీ ఇస్తా ఉన్నారు. మీరందరూ ఈ డివిజన్లు 8-9 డివిజన్లకు సంబంధించి అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలని కోరుకుంటా ఉన్నాము. మీరంతా కలిసి పనిచేస్తే అందరికి అందుబాటులోకి వస్తే పారిశుద్ధ కార్యక్రమాలు అందరూ బాగుంటారు. రేపొద్దున మనం ఎక్కడ మాట లేకుండా చేద్దాము. మీకు ఎటువంటి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా మీకు ఏదైనా ఉన్నా కానీ మేడం గారు చైర్మన్ రాధిక మేడం గారి దగ్గరికైనా ఈవిడ గారు కానీ మమ్మల్ని కలిసినా కానీ మీ సమస్యలు ఏమనంటే పరిష్కరిద్దాం. ఇబ్బంది. కార్యక్రమంలో కౌన్సిలర్ పి సంజీవరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, అనుపమ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయి ఆడదాం ఆంధ్ర కార్యక్రమం క్రీడా పోటీలను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ బుధవారం ప్రారంభించారు. తెనాలిలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఆడదాం ఆంధ్ర క్రికెట్ పోటీలను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ బుధవారం ప్రారంభించారు. క్రీడలో పాల్గొన్న క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుని క్రీడలో రాణించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రతి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి ఆడదాం ఆంధ్ర క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు. మున్నంగి, కటివరం గ్రామాలకు చెందిన జట్లు తొలి రోజు పోటీలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. యువత క్రీడలో రాణిస్తూ తమ ప్రాంతానికి, కుటుంబానికి గర్వకారణంగా నిర్వహణకు ఆంక్షిస్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, తెనాలి పురపాలక కమిషనర్ ఎం జశ్వంతరావు, తెనాలి పురపాలక వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో మనకి ఆడుదాం ఆంధ్ర సెమీఫైనల్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కొల్లిపర మండలం నుంచి మున్నంగి టీం అండ్ తెనాలి మండలం నుంచి కటవరం టీం వాళ్ళు ఫైనల్స్కి రావడం జరిగింది. అట్లనే బై వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు. సో ఈరోజు గెలిచిన వాళ్ళతో ఫైనల్ మ్యాచ్ రేపు జరుగుతుంది. దుగ్గిరాల కొత్త లాకుల వద్ద గల 42 అడుగుల అభయాంజనేయ స్వామివారి విగ్రహం వద్ద హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెనాలికి చెందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం మహిళలు పాల్గొని విగ్రహం వద్ద అఖండ హనుమాన్ చాలీసా, దేవతా ప్రార్థనలు, కీర్తనలు ఆలపించారు. తదుపరి స్వామివారిని దర్శించుకుని టెంకాయలను కొట్టారు. వచ్చిన బృందానికి ఆలయ నిర్వాహకులు పలహారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అర్చకులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మొత్తం 22 మంది మహిళలు పాల్గొనగా గ్రామంలో భక్తులు విధిగా హాజరయ్యారు. రిజిస్టార్ ఆఫీస్ పక్కన తిరుపతమ్మ గుడి పక్కన 42 అడుగుల విగ్రహాన్ని ఆంజనేయ స్వామి వారిది దేవాలయం ఉన్నది. ఇక్కడ తెనాలి వారి చేత భక్త బృందం చేత హనుమాన్ చాలీసా చదివారు. భక్త బృందం వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దుగ్గిరాల కొత్త లాకుల దగ్గర ఉన్న 42 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ నిమిత్తం మమ్మల్ని 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ నిమిత్తం పిలిచారండి. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆ స్వామివారి కృప మా అందరి యందు ఉండాలని కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలకు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పిలుపు. దాతల ఆశయాలకు అనుగుణంగా కాకుమాను శంకరు సత్రాన్ని నిర్వాహకులు కొనసాగించడం అభినందనీయమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయలు సంక్షేమ కింద అందించామన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శూన్యమన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.